నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. బుర్కా వేసుకున్న మహిళలపై వైఎస్ఆర్సీపీ దాష్టికం చేస్తున్నారు. బుర్కా వేసుకుంటే బుర్కా తీసి మరీ వాళ్ళని వేధిస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఆంధ్రలో చూసుకుంటే బుర్కా వేసుకున్న మహిళలపై వైఎస్ఆర్సీపీ దాష్టికం అంటే వాళ్ళు బుర్కా వేసుకుంటే తీసి మరీ వాళ్ళని వేధిస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? సో ఒకటి తాజాగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ బుర్కా వేసుకుని వెళ్తుంటే ఆ బుర్కాని పక్కకు తొలగించి చూసి వాళ్ళ మీద దాడి చేశారనేది ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగు చూసినటువంటి సంఘటన. కొంచెం ఒక 1 వీక్ బ్యాక్ వెళ్తే కనుక ఒక ముస్లిం మహిళని చెప్పు తీసుకుని కొట్టినటువంటి సంఘటన కనిపిస్తుంది అనంతపురం జిల్లా, అంటే కొత్తగా ఏర్పడినటువంటి శ్రీ సత్యసాయి జిల్లాలో. సో అక్కడ ఆ చెప్పు తీసుకుని కొట్టిన సంఘటన. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదో 10 మందిని తీసుకురామంటే 15 మందిని తీసుకొచ్చారని చెప్పేసి ఆవిడ మీద చెప్పుతోటి దాడి చేశారనేది ఒకటి. ఇలా ముస్లింలకు సంబంధించి ముస్లింల మీద వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక అతన్ని ముస్లింలకు సంబంధించినటువంటి ఒక మామూలు సామాన్యుడి మీద కూడా దాడి జరిగినట్టు సంఘటన ఏదో జిల్లాలో జరిగింది. ఆ జిల్లా నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. అందుకే ఇక్బాల్ అనేటువంటి లీడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు, నిన్ననే చేశాడు. ముస్లింల మీద దాడులు చేస్తున్నారు, ముస్లింలు దాడులు పెరిగిపోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కాబట్టి ముస్లింలకు రక్షణ కావాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు అని చెప్పి ఆయన బయటకు వచ్చాడు. ఇక్బాల్ అని చాలా కీలకమైనటువంటి లీడర్గా వ్యవహరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన బయటకు వచ్చి చెప్పినటువంటి మాట. ఆయన బయటకు వచ్చినటువంటి రోజే ఇది జరిగింది నందికొట్కూరులో. నందికొట్కూరులో జరిగింది బుర్కా వేసుకొని పోయేటువంటి వాళ్ళని ఆ బుర్కా తీసి చూసి కొట్టడం అనేది, అంటే వాళ్ళని బుర్కా వేసుకోకూడదనే, బుర్కా వేసుకుంటే తప్పనా, లేదంటే బుర్కా వేసుకొని మీరు బయటకు రాకూడదనే ఏ ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ మీద దాడి చేశారో తెలియట్లా. సో అట్లీస్ట్ కేసు కూడా నమోదు కాల. దాని మీద ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసినట్టున్నారు. ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకటి ఈ అంత ఎపిసోడ్ అసలు ఎందుకు ఈ విధమైనటువంటి దాడులు ముస్లిమ్స్ మీద జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని విశ్లేషించుకుంటే కొంచెం విస్తృతంగా కనుక దీన్ని కొంచెం డెప్త్కి వెళ్ళి కనుక మనం చూస్తే కనుక మరొక కోణం కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే యాక్చువల్గా ప్రపంచ దేశం మొత్తం మనం తీసుకుంటే కనుక ప్రపంచ దేశాల్లో ఎప్పుడు కూడా చరిత్ర, కొన్ని శతాబ్దాల చరిత్ర తీసుకుంటే ఇస్లాం వర్సెస్ క్రైస్తవం వీళ్ళ మధ్య నడుస్తూ ఉంటుంది యుద్ధం. ఇస్లాం వర్సెస్ క్రైస్తవం దీని మధ్య నడుస్తూ ఉంటుంది. ఇది ప్రపంచం మొత్తం కూడా ఒక హిందూ దేశం, భారతదేశం ఒకటే. మిగతాది హిందువులు ఎక్కువ ఉంది, హిందూ దేశం కూడా కాదు. ఇది హిందువులు ఎక్కువ ఉన్న మెజారిటీ ఉన్నటువంటి దేశం భారతదేశం ఒకటే. మిగతా దేశాల్లో తీసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం తీసుకున్నా ఇస్లాం అంటే ముస్లిమ్స్ వర్సెస్ క్రైస్తవం, క్రిస్టియన్స్ ఉంటారు. క్రిస్టియను ముస్లిమ్స్ మధ్యనే వార్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా అన్ని దేశాల్లో. ఈ 2 మేజర్ మతాలు ఇస్లాం వర్సెస్ క్రైస్తవం వీటి మధ్య జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా తీసుకున్నాం క్రైస్తవం ఎక్కువ, ఇప్పుడు మనకు దుబాయ్ కంట్రీస్ తీసుకున్నాం ఇస్లాం మొత్తం. ఇలా మన కెనడా తీసుకున్నాం అది క్రైస్తవం. అక్కడ రేసిజం కూడా ఎలా ఉంటుంది వివిధ దేశాల్లో. ముస్లిం అలాగే ఇస్లాం అంటే ముస్లింల మధ్య క్రైస్తవుల మధ్య విపరీతమైనటువంటి కక్ష, దాడులు ఇవన్నీ ఉంటాయి. అంత ఇది ఉంటుంది అనమాట. మతపరమైనటువంటి ఘర్షణలో ప్రపంచంలో యుద్ధాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇస్లాం వర్సెస్ క్రైస్తవం. దాని వెనక అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా దాని వెనక మూల కారణం ఏంటంటే ఇస్లాం వర్సెస్ క్రైస్తవం ఉంటుంది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అందుకే మరో కోణం ఏమైనా అంటే ప్రపంచ దేశాల్లో ఏదైతే జరుగుతుందో అది ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యిందా అనేటువంటి ఒక అనుమానం కలగక మాన్నటువంటి పరిస్థితి అక్కడ సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ మధ్యకాలంలో బెంగళూరు అంటే కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఎస్పెషల్లీ బెంగళూరులో కానీ కర్ణాటక వ్యాప్తంగా కూడా హిజాబ్ అనేటువంటి ఒక ఇష్యూ వచ్చింది. హిజాబ్ అనేటువంటి ఒక ఇష్యూ వచ్చింది. అదేంటి ఈ బుర్కాల ఇష్యూ. బుర్కాలు వేసుకోకూడదని ఒకటి, బుర్కాలు వేసుకోవాలని, అలా కాదు ఇలా వేసుకోవాలని ఇలా పెట్టి స్కూళ్ళకు కూడా వేసుకొని రావద్దు అని చెప్పి ఇలా రకరకాల ఆంక్షలు పెట్టారు హిజాబ్ దాని మీద, బుర్కాల దాని మీద. ఆ సందర్భంగా ఎలక్షన్లో కూడా పెద్ద చర్చ జరిగింది దాని మీద. కర్ణాటక ఎన్నికల్లో సీన్ కట్ చేస్తే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అసలు క్రైస్తవం వర్సెస్
ఇస్లాం అనేది నడుస్తుందా? ఈ క్రైస్తవానికి మద్దతు పలుకుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? క్రైస్తవానికి ఆల్రెడీ ఆయన క్రైస్తవుడు, క్రైస్తవ మత సంబంధించినటువంటి ఫ్యామిలీ, అది క్రైస్తవం తీసుకున్నటువంటి వాళ్ళు. వాస్తవంగా మన భారతదేశంలో ఎక్కడ కూడా క్రిస్టియన్ అనేది లేదు. క్రిస్టియన్ అనేటువంటి మతమే లేదు. కేవలం కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఉన్నారు. క్రిస్టియన్స్ లేరు. అసలైన క్రిస్టియన్స్ లేరు. తీసుకుంటే క్రిస్టియన్స్ లేరు, అసలైన క్రిస్టియన్స్ లేరు. ఓన్లీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అది ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మత ప్రబోధకులు వాళ్ళు మార్చేసి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే మతాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళు తప్ప ఒరిజినల్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు లేరు భారతదేశంలో. కానీ ఇస్లామ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇస్లామిక్ అది ఉంది. ఇప్పుడు మన నమాజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. బట్ ఫస్ట్ నుంచి భారతదేశంలో ఉన్నాయి ముస్లిం వర్సెస్. అందుకే దేశం విడిపోవడానికి కారణం కూడా అదే కదా. పాకిస్తాన్ విడిపోయింది, భారతదేశం హిందువులు మెజారిటీగా ఉన్నారు. పాకిస్తాన్లో ఉండేటువంటి హిందువులు కూడా చాలామంది భారతదేశానికి వచ్చారు కదా. ఇవన్నీ హిస్టరీ చెప్తుంది. సో ఆ హిస్టరీ డెప్త్లోకి వెళ్ళకుండా ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఇస్లాం వర్సెస్ క్రైస్తవం ఏమైనా జరుగుతుందా? అంటే క్రైస్తవం ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మత మార్పిడి కూడా ఎక్కువైనాయి అని చెప్పేసి నేనంటాం కాదు, కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసింది. మత మార్పులు ఎక్కువ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది. దానికి తగ్గట్టు అక్కడ జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సంఘటనలు ఏంటి? హిందూ టెంపుల్స్కి సంబంధించి అనేకమైనటువంటి ఘోర అవమానాలు జరిగాయి హిందూ టెంపుల్స్లో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి తొలి 2 సంవత్సరాల్లో, అంటే కరోనా ముందు, కరోనా తర్వాత 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, ఆ తర్వాత అరెస్టుల పర్వం కొనసాగింది. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన క్లుప్తంగా చెప్పాలంటే ఒక 3 మాటల్లో రామాయణం చెప్పి కట్టా కొట్టే తెచ్చన్నట్టు రామాయణం చెప్తుంటారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన చెప్పాలంటే ఫస్ట్ హిందూ దేవాలయాలు అవమానాలు ఇవన్నీ జరిగినాయి. సెకండ్ హాఫ్లో కరోనా వచ్చేసింది. థర్డ్ హాఫ్కి వచ్చేసేపటికి అక్రమ అరెస్టులు. ఇవి 3 మాటల్లో చెప్పాలంటే. సో ఆ సందర్భంగా రాముడి తల కూడా విగ్రహాన్ని నరికేసి చంపించారు కదా రామతీర్థం. అంతర్వేది అనేది ఒక పెద్ద టెంపుల్. అంతర్వేది రథాన్ని తగలబెట్టారు కదా. ఇంతవరకు ఒక కేసు నమోదు చేశారా? ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరినైనా ఇదిగో పలానా వాళ్ళు చేశారని తేల్చగలిగారా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? అంటే లేదు. ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొన్ని వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారనేటువంటిది కూడా ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ అంటే మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారు. క్రిస్టియానిటీ పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్ల రూపాయలు విడుదల చేసి చర్చిలు కట్టించారు. అవును సార్, రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలు కట్టించారు. అంటే సరే ఓకే అది చేశారు. అయితే ఇప్పుడు ముస్లిమ్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇస్లాం మతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళ ఆచారాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యొక్క నమ్మకాలు వేరే ఉంటాయి. మీరు ఎందుకు ముస్లిమ్స్ మీద చెప్పు తీసుకొని కొట్టడం, లేదంటే బుర్కా తీసి కొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి? ముస్లింల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింల మీద దాడులు పెరిగాయి అని రికార్డ్ చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రికార్డ్ తీస్తే ముస్లింల మీద దాడులు పెరిగినటువంటి అంశం బయటపడుతుంది. అంటే ఇస్లాం మీద దాడి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇస్లాం మీద క్రైస్తవం దాడి మొదలైందా అనేటువంటి ఒక కొత్త చర్చకు దారి తీసేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనపడుతున్నాయి. అదే కనుక పెరిగితే రాబోయేటువంటి రోజుల్లో చాలా ప్రమాదం. ప్రపంచంలో ఉన్న దేశాల మధ్యలో యుద్ధం వచ్చింది, అంతర్గత యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇస్లాం వర్సెస్ క్రైస్తవం మధ్య. జగన్మోహన్ రెడ్డి మరి ఆ దిశగా వెళ్తున్నారా అనేటువంటి చర్చకు ఈ సంఘటనలు ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.